హలో అండి. నమస్తే అందరికీ. మీ ముందుకొచ్చాను 'పృథ' ఎపిసోడ్ 4తో. ఈ ఎపిసోడ్ మీకు అర్థం కావాలంటే 'పృథ' తాలూకా ముందు ఎపిసోడ్‌లో మీరు చదవాలి. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ కొట్టండి. మీ కామెంట్‌ని కూడా ఇవ్వండి. ఇక కథలోకి వెళ్దాం. 'పృథ' ఎపిసోడ్ 4. నువ్వే తూలుతున్నావు జ్వరానికి. ఎలా వెళ్తావమ్మా బయటికి? అడిగింది కిరణ్ తల్లి. తప్పదాంటీ, పశుపతిగా మీకు ఆయన గురించి తెలియకపోయినా తండ్రిగా ఆయనని నేను బాగానే ఎరుగుదును. ఆయన అంకుల్ని ప్రశాంతంగా ఉండనివ్వరు. ఊళ్ళో ఎవరో ఒకరిని రెచ్చగొట్టి ఇంటి మీదకి పంపుతారు. మీరు మాటిచ్చారు, తప్పరు. కానీ మిమ్మల్ని వాళ్ళు వదలరని అర్థమైంది. నేను ఎంత త్వరగా ఇక్కడి నుంచి బయటపడితే మీరంత త్వరగా ప్రమాదానికి దూరం అవుతారు. నా మాట నమ్మండి మీరు. నాకు దూరంగా ఉంటేనే సేఫ్ అంది పృథ. కర్ణని ధనమ్మ ఎత్తుకుంది. ఎక్కడికెళ్తావమ్మా? అడిగింది కిరణ్ తల్లి. ఆమె కళ్ళు జాలిని వర్షిస్తున్నాయి. కానీ పృథ మాటల్లో నిజం ఉందని ఆమె స్త్రీ హృదయానికి తెలుస్తూనే ఉంది. తన కుటుంబ క్షేమమా లేక పరాయి ఆడపిల్ల జీవితమా అన్నది జీవితం ఆమెకి ఇచ్చిన చాయిస్. ప్రతి మనిషికి తన ఎదురుగా ఖచ్చితంగా 2 మార్గాలైతే మాత్రం ఉంటాయి. ఎన్నిక ఆ మనిషి చేతుల్లోనే ఉంటుంది. దాన్ని బట్టే మనిషి జీవనగమనం నిర్ధారితమవుతుంది. దాన్నే కర్మ అని పిలుస్తాం మనం. ఇప్పుడు పృథ తీసుకున్న నిర్ణయం ఆమె జీవిత గమనాన్ని సంపూర్ణంగా మార్చేయబోతోంది. తెలీదా ఆంటీ, చెప్పింది పృథ. ఆమె కళ్ళలో కొన్ని క్షణాలు సందేహం, భయం తారట్లాడాయి. అంతలోనే ధైర్యం తెచ్చుకుంది. నా వల్ల ఎవ్వరికీ ఇబ్బంది లేని చోటు ఉంటాను. అది ఎక్కడ అన్నది వెతుక్కోవాలి, చెప్పింది. జ్వరతాపం వల్ల ఆమె శ్వాస కూడా వేడిగా వస్తోంది. నా దగ్గరుంటుంది తల్లి. ఆల్రెడీ నేను ఏర్పాట్లు పూర్తి చేశాను. నా కూతురు దీపాలి ఇల్లంతా సర్దిపెట్టింది, చెప్పింది ధనమ్మ గర్వంగా. భర్త పోయిన తర్వాత కూతురే కొడుకై ఆమెకి ఆసరా అయింది. 40 ఏళ్ల వయసులో నర్స్ ట్రైనింగ్ అవ్వమని ప్రోత్సహించి పట్టుబట్టి తనకి ఒక వ్యాపకం ఏర్పాటు చేసింది. అందరూ నవ్వినా కూడా తను పట్టించుకోలేదు. తనని నమ్మింది. అలాంటి కూతురికి విషయం మొత్తం చెప్పేసరికి ఆమె వెంటనే ఒప్పుకుంది. నన్ను నీ దగ్గర పెట్టుకుంటే నీ కూతురికి పెళ్ళి కాదు ధనమ్మ, చెప్పింది పృథ నీరసంగా. నా కొడుకు కిరణ్కి ఫోన్ చేస్తాను. తను విమెన్ వెల్ఫేర్ సెంటర్ వాళ్ళతో మాట్లాడుతాడు తల్లి. పోనీ అక్కడికెళ్తావా? అడిగాడు కిరణ్ తండ్రి. ఆమె చిన్నగా తల ఊపింది. ధనమ్మ అప్పటికి మాట్లాడకుండా ఊరుకుంది. వాదులాడుకోవడం వల్ల గొడవ జరగడం తప్ప వేరే ఉపయోగం ఏమీ లేదు అన్నది ధనమ్మ నమ్మకం. అందుకే పృథ వద్దన్నా వినకుండా బలవంతంగా ఆమె చేత తినిపించింది. వాళ్ళు ఇంట్లో ఉండగానే కిరణ్కి ఫోన్ చేశారు అతని తండ్రి. అతను ఆమెను ఎలాగైనా 2 రోజులు ఆపమని చెప్పాడు. కానీ ఆమె పట్టుపట్టిందని చెప్పడంతో ఇక చేసేది లేక తండ్రి మాటలకి ఒప్పుకున్నాడు అతను. ప్రభుత్వ వర్కింగ్ విమెన్స్ హాస్టల్లో ఉంది నాన్న. టెంపరీగా ఆమెని అక్కడ షెల్టర్ ఇచ్చేలా చూస్తాను. నా ఫోన్ నెంబర్ వాళ్ళకి ఇవ్వండి నాన్న, చెప్పాడు కిరణ్. అలా కిరణ్ నెంబర్ తీసుకుని ఆ ఇంట్లో నుంచి బయటికి వచ్చింది పృథ. ఆమె ధనమ్మతో కలిసి విజయవాడలో అడుగుపెట్టేసరికి వర్షపు జల్లు ప్రారంభమైంది. ఆమె దగ్గర డబ్బులు లేవు, ఫోన్ లేదు. ఉన్నది కిరణ్ తల్లి ఇచ్చిన పాత చీర, చేతిలో బిడ్డ. ధనమ్మకి ఆమె బాధ అర్థమైంది. తన హ్యాండ్ బ్యాగ్లో నుంచి ఫోన్ తీసిచ్చింది. తన దగ్గర ఉన్న స్లిప్ తీసి ఆ ఫోన్లో నెంబర్ ఫీడ్ చేసి తిరిగి ఆ స్లిప్ని భద్రంగా లోపల దాచింది. అతను బిజీగా ఉన్నట్టున్నాడు. 3వ కానీ ఆన్సర్ చేయలేదు కిరణ్. పృథ క్లుప్తంగా చెప్పింది. హాయ్ పృథ, ఎక్కడున్నారు? స్నేహపూరితంగా అడిగాడు. ప్రకాశం బ్యారేజ్ దగ్గర, చెప్పింది. ఒక్క పావుగంట అక్కడ ఎదురు చూడగలరా? మర్యాదగా అడిగాడు. సరే, చెప్పింది. అతను ఏదో అడుగుదామనుకుని అంతలోనే మనసు మార్చుకున్నట్టుగా కొన్ని క్షణాల మౌనం తర్వాత కాల్ కట్ చేశాడు. చెప్పినట్టుగానే అతను పావుగంటలో అక్కడికి వచ్చాడు. ఉదయం చూసిన కిరణ్కి ఈ కిరణ్కి చాలా తేడా ఉందనిపించింది పృథకి. ఉదయం చూసిన అతను మంచితనం మూర్తిభవించిన మనిషిలా కనిపించాడు. కానీ ఈ కిరణ్ ఒక స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్లా కనిపిస్తున్నాడు. చాలా కాలం తర్వాత
ఆమె పెదవుల మీద చిరునవ్వు ప్రత్యక్షమైంది. మనిషి ఆలోచనని బట్టి ఎదుటి వ్యక్తి మీద అభిప్రాయం మారుతుంది. ఒకే వ్యక్తి తనకి 2 రకాలుగా కనిపించేసరికి ఆమెకి వైరాగ్యంతో కూడిన నవ్వు వచ్చింది. బాబు, పృథని మీరు తీసుకువెళ్తున్నారు కదా, నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను. నా కూతురు ఎదురు చూస్తూ ఉంటుంది. పోలీస్ ఆఫీసర్ కదా అన్న ఉద్దేశంతో పృథకి ఎలాంటి ప్రమాదం జరగదన్న నమ్మకంతో అంది ధనమ్మ. ధనమ్మ భయంగా అంది పృథ. ఉదయం నుంచి అప్పటికి ఆమె కళ్ళలో భయం కనిపించింది. భయపడకు పృథ, నేను రేపు ఉదయం వచ్చి కలుస్తాగా. అంతవరకు ఇందా ఈ డబ్బుంచు. ఆమె తండ్రి దగ్గర తాను వసూలు చేసిన డబ్బు ఆమె చేతిలో పెట్టింది. ఇంత డబ్బా? నీ కష్టం నాకొద్దు, గబగబా చెప్పి తిరిగి ఆమె చేతిలో ఉంచబోయింది పృథ. ఇది నీ తండ్రి డబ్బు. కష్టం నువ్వు పడ్డావు పృథ, నేను కాదు. ఆమె నొప్పుల గురించి చెప్తూ అంది ధనమ్మ. కిరణ్ ఆమెని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానని చెప్పాడు, కానీ ఒప్పుకోలేదు ధనమ్మ. ఇప్పటికే చంటిబిడ్డకి ఆలస్యమైపోయింది కిరణ్ బాబు. ఆమెకి జ్వరంగా ఉంది. త్వరగా దింపండి, నేను రేపు వచ్చి ఆమెను కలుస్తాను, ఒప్పించి పంపించింది. ఆమె ఇంటికి చేరుకునేసరికి వర్షం కొంచెం పెద్దదైంది. ఇంటికి రాగానే నవ్వుతూ ఎదురు వచ్చింది కూతురు. ఏది చంటిబిడ్డని తీసుకుని వస్తానన్నావు కదా, ఎక్కడా? కళ్ళతోనే వెతికింది, తల్లి వెనుక ఎవరైనా వస్తున్నారేమో అనుకుని. ఎవరూ రాకపోయేసరికి నిరాశగా తల్లివైపు చూసింది. ఏమైందమ్మా అడిగింది దీపాలి. ధనమ్మ చిన్నగా నిట్టూర్చి అలసటగా సోఫాలో కూలబడింది. ఎంత బ్రతిమాలినా పృథ ఎవరి మీద ఆధారపడి ఉండడానికి ఇష్టపడలేదు దీపు. ఆమెలో ఆత్మాభిమానం మెచ్చుకోవలసిందే అంది. అమ్మా, ఆత్మాభిమానం ఈ సమయంలో ఆమెకి రక్షణ ఇస్తుందా? ఆ కిరణ్ మంచివాడు అవునో కాదో టెన్షన్గా అంది దీపాలి. అలా అనుకు దీపు, అతను చాలా మంచివాడు అంటూ అతని కుటుంబం గురించే చెప్పింది. ఈ పోలీస్ ఆఫీసర్లని అస్సలు నమ్మకూడదమ్మా అంది తల్లి పక్కన కూర్చుంటూ దీపాలి. తల్లి ఆమెకి పృథ గురించి చెప్పినప్పటి నుంచి ఆమె ధైర్యాన్ని మెచ్చుకుని ఆమె బిడ్డను ఎత్తుకోవాలని చాలా ఆశపడింది దీపాలి. ఆమె కోసం గది కూడా సిద్ధం చేసింది. ఆ వీధిలో వాళ్ళకి, ఇంటికి వచ్చిన వాళ్ళకి ఏం చెప్పాలో కూడా నిర్ణయం చేసుకుంది. ఇప్పుడు ఆమె రావడం లేదని తెలిసి నిరాశ చెందింది, కానీ ఇక వాదించలేదు. తల్లి అప్పటికే బాగా అలసిపోవడంతో వేడినీళ్లు పెట్టి ఆమెను స్నానానికి తరిమి స్నానం చేసి వచ్చాక వేడివేడి భోజనం వడ్డించింది. బాగా అలసిపోయిన ధనమ్మ మంచం మీద వాలగానే నిద్రలోకి జారిపోయింది. దీపాలి తన ల్యాప్టాప్ ముందు కూర్చుంది. వర్కింగ్ విమెన్స్ హాస్టల్ అని సెర్చ్ చేసింది సెర్చ్ ఇంజన్లో. బెండ్ సర్కిల్ దగ్గర ఉంది. అడ్రస్ నోట్ చేసుకుంది. రేపు ఉదయమే వెళ్ళి పృథని ఇక్కడికి తీసుకువచ్చేయాలని నిశ్చయించుకుంది. మర్నాడు తల్లి లేవగానే త్వరగా తయారై ఇద్దరూ బెండ్ సర్కిల్ దగ్గరికి బయలుదేరారు. వర్కింగ్ విమెన్స్ హాస్టల్కి చేరుకున్నారు. ధనమ్మ పృథ గురించి అడిగింది. అలాంటి వాళ్ళు అక్కడెవరూ లేరని చెప్పేసరికి గతుక్కుమంది ధనమ్మ. సరిగ్గా చూసి చెప్పండి, ఇక్కడికే తీసుకువచ్చి దింపుతానని చెప్పారు ఏసీపీ కిరణ్. కాళ్ళు చేతులు చల్లబడిపోతుండగా చెప్పింది ధనమ్మ. చెప్పాను కదమ్మా, లేదని ఎన్నిసార్లు చెప్పాలి? కసురుకుంది అక్కడి వార్డెన్. కళ్ళు తిరుగుతున్నట్టయి కూతురి మీద ఒరిగిపోయింది ధనమ్మ. పృథా, కర్ణబాబు అంటూ ఏడ్చేసింది. దీపాలికి ఏం చేయాలో అర్థం కాలేదు 2 నిమిషాల సేపు. అమ్మా, ఆమె ఫోన్ నెంబర్ ఉందా నీ దగ్గర అడిగింది. అయ్యో, ఆమె దగ్గర అసలు ఫోన్ లేదమ్మా అంది ఏడుస్తూ. ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ కొట్టి మీ విలువైన కామెంట్ని ఇవ్వండి. అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.